ఎప్పుడు ఒకే కోణంలో ఆలోచించకూడదు. ఎప్పుడు మనకి తెలిసిందే వేదం, మనం నమ్మిందే నిజం అని అనుకోకూడదు. రాజకీయాల్లో అస్సలు అనుకోకూడదు. అలాగని ఎదుటోళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చెయ్యాలి అనుకోకూడదు. కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు అన్నీ చేయాలి. ఇప్పుడు సభ్యత్వ నమోదు ఏ పార్టీకి అవసరం ఉండదు. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నారా లోకేష్ గారు రికార్డు సాధించారు అప్పట్లో. రికార్డు సాధించారు. అలాగే జనసేన కూడా సభ్యత్వ నమోదు విషయంలో ప్రతి ఏడాది సీరియస్గానే ముందుకెళ్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. జనసేన కూడా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కాస్తంత వెనకబడి ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ కూడా ఏమాత్రం తగ్గట్లేదు సభ్యత్వ నమోదు విషయంలో. కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం అసలు సభ్యత్వ నమోదు చేయాలనే ఆలోచనే పెద్దగా రావట్లేదు. అప్పుడు ఎప్పుడు చేశారో 1-2 సార్లు అయిపోయింది అంతే. కానీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ప్రతి ఏడాది చేయాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ప్రజల్ని ఆకర్షించాలి. ఎంతమంది పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేది కూడా తెలుస్తుంది. ఏ వారంలో ఎంతమంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు ఏంటది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అప్పుడు ఏకంగా సభ్యత్వ నమోదు చేసుకున్న వాళ్ళకి 10% ఆఫర్లు ఇలాంటివి కూడా పెట్టారు. కేసీఆర్ ట్రావెల్స్లో ఆఫర్ అని ఇంకోటని ఏదో అంటే సభ్యత్వ నమోదు అనేది కూడా ఒక ప్రజలకి, సాధారణ ప్రజలకో లేదంటే వైసీపీ మీద అభిమానం ఉన్న వాళ్ళకో అదొక గుర్తింపు. మేము వైసీపీ సభ్యులం, ఇదిగో మాకు కార్డు ఉంది అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మొన్న ఏదో ₹1,00,000 సభ్యత్వ కార్డులు తీసుకొచ్చింది. అది కూడా నమోదు చేసుకుంటున్నారు. పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు చేసుకుంటారు. దానికి సంబంధించి దాని రకరకాలుగా ఉంటుంది. కానీ అన్ని పార్టీలు చేస్తున్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ లేదంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ సభ్యత్వ నమోదు అనే దాని మీద పూర్తిగా ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు అనేది. అంటే పార్టీని నడిపే క్రమంలో లోపాలు ఎత్తి చూపించాలి అంటే వైసీపీలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ఇది చేయలేదు లేదంటే సీనియర్లు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఒక పక్క అధికార పక్షం ఎంత చేస్తున్నా ఎందుకు వేలెత్తి చూపించట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు, చాలా ఉన్నాయి. కొంతమంది ఇండివిజువల్గా సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలు జగన్ మీద అభిమానంతోనో వైసీపీ మీద అభిమానంతో లోపాలు ఎత్తి చూపిస్తున్నారు. కానీ అధిష్టానం నుంచి అది కనిపించట్లేదు. ఎప్పుడు చూసినా ఒక పేరునానో, ఒక రాంబాబు, ఒక బొత్స సత్యనారాయణ తప్ప ఇంకెవరు ఈ మధ్యన ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ వాయిస్ వినిపించట్లేదు. అలాగని చెప్పి నాయకులు లేరా వైఎస్ఆర్సీపీలో, ఫైర్ బ్రాండ్లు లేరా, ఉన్నారు. వాళ్ళందరూ వేరే పార్టీల్లో కూడా వెళ్ళలేదు, పార్టీలోనే ఉన్నారు. కానీ మాట్లాడరు, బయటికి రారు. ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ సభ్యత్వ నమోదు లాంటి కార్యక్రమం మొదలుపెట్టి నియోజకవర్గాల్లో వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పి చేస్తే ఇదొక యాక్టివిటీ అనేది నడుస్తూ ఉంటుంది. కార్యకర్తల్లో కూడా ఒక జోష్ వస్తుంది. మిగిలిన పార్టీలు చేస్తున్నాయి, అధికార పక్షమే చేస్తుంది, అధికారంలో కూటమిలో ఉన్న పార్టీలు చేస్తున్నాయి. కానీ వైసీపీ ఎందుకు వెనకబడుతుంది అనేది ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు.